హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. అది ఎవరైతే చూడలేదో అండ్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మనకి కేవలం 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఎవరైతే ఇంకా చూడలేదో చూడండి అండ్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే కూడా అప్లై చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇంకా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ హైకోర్టుకి సంబంధించిన పోస్ట్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్ సిలబస్, టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్ పోస్ట్. సో ఈ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, టాపిక్స్ అన్ని కూడా చూద్దాం. టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో పోస్ట్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలాగో ఇక్కడ కూడా అంతే, కంప్యూటర్ బేస్డ్ పై ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అలా ఉంటుంది. అలా 80 మార్క్స్ 80 క్వశ్చన్స్ అలా ఉంటాయి అనమాట. పోస్ట్ వైజ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, సెక్షన్ ఆఫీసర్ పోస్ట్. ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో టాపిక్స్ ఏంటన్నది కూడా క్లియర్గా చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, టైం డ్యూరేషన్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ జీకేకి సంబంధించిన 20 క్వశ్చన్స్ అనేది ఉంటాయన్నమాట. జీకే అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ చూసిన తర్వాత జీకేకి సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీకి ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా చూద్దాం. సో ముందు జీకేకి సంబంధించిన 20 క్వశ్చన్స్ అండ్ అలాగే 20 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీలో జస్ట్ 10 మార్క్స్, అలాగే 10 క్వశ్చన్స్ అనమాట. 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి మొత్తం కూడా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. ఇలా టోటల్ చూసుకుంటే 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనమాట. సో టోటల్ టైం వచ్చేసరికి 90 మినిట్స్. మనకి సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి డిగ్రీ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసరికి మనకి డిగ్రీ బేస్డ్ పై అంటే డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటిపై టాపిక్స్ చూద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ చూడండి. ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, లైబ్రేరియన్ గ్రేడ్, అలాగే స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఈ పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటన్నా చూడండి. సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి జీకే, జనరల్ నాలెడ్జ్. ఇక్కడ అన్ని కామన్గా మనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. చూడండి, కానీ మనకి ఇక్కడైతే డిగ్రీ లెవెల్లో ఉంది, ఇక్కడైతే జస్ట్ 10th లెవెల్లోనే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. క్వశ్చన్స్ మారితే ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంటాయి, ఇక్కడ కొంచెం సింపుల్గా ఉంటాయి అంతే. సో ఇక్కడ టాపిక్స్ అయితే ఒకటే. జనరల్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 40 మార్క్స్. అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో టోటల్ మనకి 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అలా ఉంటుంది. సో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్. ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే కనుక 0.25 మార్క్స్ తగ్గిపోతాయి. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. సో ఇక్కడ మనకి ఈ పోస్టులకు వచ్చేసరికి ఈ పోస్టులు అన్నిటికీ కలిపి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ కూడా మనకి ఈ టాపిక్స్ అనేది ఒకటే, జీకే, మెంటల్ ఎబిలిటీ.
కానీ ఇది కూడా మనకి కొంచెం డిగ్రీ లెవెల్లోనే ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 50 క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీకి 30 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి జీకేకి సంబంధించి 40, మెంటల్ ఎబిలిటీకి 40 ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మార్క్స్ వచ్చేసరికి 50, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 80 అనమాట. సో ఇది వచ్చేసరికి సబార్డినేట్ పోస్ట్కి టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే 90 మినిట్స్ టైం డ్యూరేషన్ అనమాట. సో ఇదనమాట టోటల్ మనకి ఏపీ హైకోర్టులో ఉన్న పోస్టులు అన్నీ కూడా ఇవన్నమాట. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ కామన్గా ఏంటి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇప్పుడు జీకేకి సంబంధించిన టాపిక్స్ అంటే ఏం టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, సో అవి ఏమేమి టాపిక్స్ అనేది ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలా అయితే చూసామో సేమ్ అలాగే టాపిక్ వైజ్ కూడా చూద్దాం. మెయిన్ టాపిక్స్ చూసారు కదా, అందులో టాపిక్స్ జనరల్ నాలెడ్జ్లో ఏ టాపిక్స్ పై క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ ఉంటాయి, అలాగే సివిల్ లాలో ఏ టాపిక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి కదా. సో ఇందులో మొత్తం కూడా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. అయితే ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్ వైజ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవన్నీ టాపిక్స్ చూసిన తర్వాత టాపిక్స్ పై క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టాపిక్ వైజ్ క్లాసెస్ కావాలని. సో ఎక్కువ కామెంట్స్ వస్తే టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ అలాగే ఆర్ట్ కల్చర్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి వస్తాయి. అండ్ అలాగే ఇండియన్ పొలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఈ టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిరీస్ వెర్బల్ అండ్ నెంబర్స్, రిలేషన్షిప్స్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ పై ఆల్రెడీ వీడియో ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ అలాగే డిస్టెన్స్, సెలోజియం, అలాగే లాజికల్ ఆపరేషన్స్. సో ఇది వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీలో సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మనకి ఎగ్జామ్ అనేది సింపుల్ అవుతుంది. ఓన్లీ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సివిల్ లాలో వచ్చేసరికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, అలాగే హిందూస్ మ్యారేజ్ యాక్ట్ 1955. సో చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిందూ సక్సెషన్, ఇలా మనకి సివిల్ లాలో సంబంధించిన టాపిక్స్ అనమాట. సో ఓన్లీ ఈ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. సో ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. అంటే జనరల్ నాలెడ్జ్లో ఏం టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయని క్లారిటీ వస్తే ఆ టాపిక్ వైజ్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఈ 3 సబ్జెక్ట్స్ మీద మెయిన్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పోస్ట్ వచ్చేసరికి తెలుసు కదా, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే అసిస్టెంట్ లైబ్రరీయన్. ఈ పోస్టులు అన్నిటికీ కూడా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. అంటే మనకి సెక్షన్ ఆఫీసర్లో వచ్చేసరికి సివిల్కి అలాగే క్రిమినల్కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. కానీ రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో టాపిక్స్ అయితే ఇవే, కానీ కొంచెం సింపుల్గా బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కానీ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి కొంచెం డిగ్రీ లెవెల్ కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. పోస్టులు అన్నిటికీ కూడా జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. టాపిక్స్ అయితే ఇవే, కానీ ఈ పోస్ట్కి అయితే కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. దీనికైతే పైన అలా అని లైట్ తీసుకోవద్దు. సో టాపిక్స్ అయితే ఇవే, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇవే అనమాట. అండ్ మెంటల్ ఎబిలిటీకి సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్ ఇలా ఉంటాయి అనమాట. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా. సో చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ టాపిక్ వైజ్ అయితే అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్ వైజ్. సో నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో, ఇండియన్ హిస్టరీలో, సో ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎక్కువ కామెంట్స్ వచ్చి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే కనుక, సో మీరు పెట్టే కామెంట్స్ని బట్టే కదా ఎక్కువగా అడిగితే కనుక సో క్లాసెస్ పెడడానికి ట్రై చేస్తాను. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్స్ అండ్ ఫుల్ సిలబస్ అయితే టాపిక్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్, పోస్ట్ వైజ్ ఎగ్జామ్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా చూసారు కదా. సో మర్చిపోద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఇదే అనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.